వరంగల్ పార్లమెంట్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ పార్లమెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రవీణ్య తెలిపారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ చేస్తున్నామని చెప్పారు. పోలింగ్ సిబ్బంది 100% రిపోర్టింగ్ చేశారని తెలిపారు. మెటీరియల్స్ ఈవీఎం, ఎంసీ, వీవీప్యాట్స్ కూడా అందుబాటులో ఉంచామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మంచినీరు, లైటింగ్, ఫ్యాన్స్, పారిశుద్ధ్యం ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ ఎక్కువ శాతం జరిగేలా చర్యలు తీసుకున్నామని ప్రవీణ్య వెల్లడించారు. ఇక ప్రతి అసెంబ్లీలో ఒక విమెన్, మోడల్, పీడబ్ల్యూడీ పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న కలెక్టర్ ప్రవీణ్యతో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కోలాహలం నడుస్తుంది. ప్రచారం ముగిసింది. ఇప్పటికీ పోలింగ్ సిబ్బంది సామాగ్రి పంపిణీ ప్రక్రియ కూడా నడుస్తుంది. వరంగల్ పార్లమెంట్ ఆర్ఓ వరంగల్ కలెక్టర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, డిస్ట్రిబ్యూషన్ ఎలా సాగుతుంది, ఎప్పటి వరకు పూర్తవుతుంది? సో ఇప్పటికి డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా మెటీరియల్, ఈవీఎంస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ వితిన్ 1 hour అందరూ కూడా లంచ్ చేసుకొని డిస్పర్స్ అవుతారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ 2 o'clockకి బస్సెస్ రూట్ వారీగా వాళ్ళు డిస్పాచ్ చేసి బై 4 o'clock వాళ్ళు అందరూ పోలింగ్ స్టేషన్స్కి రీచ్ అయ్యేలాగా ఏర్పాటు చేస్తున్నాం. సిబ్బంది విషయంలో కానీ, మెటీరియల్ విషయంలో కానీ అడిషనల్గా కానీ అంటే ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు? సో సిబ్బంది అయితే 100% రిపోర్ట్ అయ్యారు. అండ్ రిజర్వ్లో ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళని కూడా ఎక్కడైతే ఎక్కువ ఓట్స్ ఉన్నాయో ఆ పిఎస్ఎస్కి రిజర్వ్ స్టాఫ్ని కూడా అలాట్ చేస్తున్నాము. అండ్ మెటీరియల్ కూడా రిజర్వ్ మెటీరియల్ మన దగ్గర ఉంది. రిజర్వ్ ఈవీఎంస్ అనేది మన సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర ఏర్పాటు చేస్తూ ఉంటాం. పోలింగ్ స్టేషన్స్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు మేడం? అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉంటాయి, విచ్ ఇంక్లూడ్స్ డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, అక్కడ కావాల్సిన ఫర్నిచర్ అండ్ షేడ్, ఈసారి అడిషనల్గా మెడికల్ టీమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ప్రతి ఓవరాల్గా పార్లమెంట్లో ఉమెన్ పోలీస్ స్టేషన్స్ కానీ అదేవిధంగా డిపెండబుల్ వాళ్ళకి ఎన్ని చేశారు మేడం? ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 ఉంటున్నాయి. సో 35 విమెన్ మేనేజ్ పోలింగ్ స్టేషన్స్, 35 మోడల్ పోలింగ్ స్టేషన్స్ అండ్ 7 పీడబ్ల్యూడీ మేనేజ్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేశాం. వికలాంగులకు ఏమైనా వీల్ చైర్స్ కానీ అలాంటి ఏర్పాటు చేశారు మేడం? ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ఒక వీల్ చైర్ ఏర్పాటు చేస్తున్నాము. దాంతోపాటు అక్కడ వాళ్ళకి అసిస్ట్ చేయడానికి వాలంటీర్స్ని కూడా డిప్లాయ్ చేశాము. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ప్లస్ అదర్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా డిప్లాయ్ చేశాము. మేడం, టెంపరేచర్స్ ఓవర్గా ఉన్నాయి, వాటి దృష్టిలో ఏమైనా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశారా? మనం ప్రతి పిఎస్లో డెఫినెట్గా డ్రింకింగ్ వాటర్, కూల్ డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్ చేసుకుంటున్నాము. దాంతోపాటు మెడికల్ టీమ్ని కూడా డిప్లాయ్ చేశాము. బయట ఎక్కడైతే షేడ్ లేదో ఆ ఏరియాస్లో షేడ్ కూడా ఏర్పాటు చేశాము. మేడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా జరుగుతుంది. దానికోసం అవేర్నెస్ విషయంలో కానీ ఇప్పుడు పోలింగ్ విషయంలో ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకుంటాం? లాస్ట్ 3 months నుంచి స్వీప్ యాక్టివిటీస్ చాలానే చేశాము. సో ఇప్పుడు కూడా ఆ స్వీప్ యాక్టివిటీస్ వల్ల చాలామంది ముందుకొచ్చి ఓటేయాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ రేపు కూడా పెయిడ్ హాలిడే డిక్లేర్ చేశారు కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్, పబ్లిక్ అందరూ కూడా వచ్చి ముందుకు వచ్చి ఓటేయాలి. థ్యాంక్ యూ. అది మనం చూస్తున్నాము. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. అందరూ వచ్చి ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ను ప్రదర్శించాలి. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలలో ఏర్పాట్లు అయితే 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పూర్తి చేశాము. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక స్పెషల్ ఉమెన్ పోలింగ్ స్టేషన్, మోడల్ పోలింగ్ స్టేషన్, అదేవిధంగా పీడబ్ల్యూడీ దివ్యాంగులకు స్పెషల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేశాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో వీల్ చైర్స్, అదేవిధంగా కరెంటు, లైటింగ్, వాటర్, టాయిలెట్స్ కూడా స్పెషల్గా అరేంజ్మెంట్ చేశామని చెప్పేసి వరంగల్ పార్లమెంటు ఆర్ఓ వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రవీణ్య చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.